అసలు మద్యం పారిందే మీరు మీ ప్రభుత్వాల్లో, తెలుగుదేశం పార్టీలో బెల్ట్ షాపులు, మీ తాబేదారులకు బార్లు, లైసెన్సులు ఇచ్చి ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లు పెట్టి హ్మ్. చేసుకుంటా ఉన్నారు. మద్యం పారిందే మీ తెలుగుదేశం ప్రభుత్వంలోని. ఇప్పటికీ మీరు మద్యం పాలసీల్లోని ఏమి తేడా తీసుకురాకుండా మద్యాన్ని ఏరులై పారుతా ఉన్నారు. ప్రజా ఆరోగ్యంతో ఆడుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని క్రమబద్ధీకరణ చేసి నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ వైన్ షాప్ని కొన్ని బార్లు మాత్రమే లైసెన్స్ ఇచ్చి అరికట్టి క్రమబద్ధీకరణ చేస్తే ఆయన మీద దుష్ప్రచారం. మీరు చేస్తుంది ఏంటి? ఈ రోజున విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లోని మధ్యతరగతి వాళ్ళు 1000, 2000 ఇచ్చుకొని ఐనాక్స్ థియేటర్కి వెళ్ళి సినిమా కుటుంబంతో సినిమాకి వెళ్ళలేని వాళ్ళు, మధ్యతరగతి పేద కుటుంబాలు సేద తీర్చుకోవడానికి వచ్చి ఆర్కే బీచ్లోని ఆ బీచ్లోని కూర్చొని కొద్దిసేపు ఆనందంగా గడుపుదాము అని అంటే మీరు బీచ్లో బార్లు పెడతారా? మళ్ళీ మీ విశాఖపట్నం ఎంపీ మీ భరత్ గారు ఆయన తప్పేంటి అంటాడు. గీతం కాలేజీలో పెట్టుకోమనండి. పబ్బులేంటి? పబ్బులు పెట్టమనండి గీతం కాలేజీలో. ఆర్కే బీచ్లో కాదు. అక్కడైతే ఇంకా బేరం బాగా జరుగుద్ది. మోడర్న్గా ఉంటుంది. అడ్డమైన కల్చర్ను తీసుకొచ్చి ప్రశాంతంగా విశాఖపట్నాన్ని మద్యంతో నింపేసి పోలీసింగ్లో వ్యవస్థని భారతదేశంలో ర్యాంకింగ్ ఇస్తే లాస్ట్ ర్యాంక్ వచ్చింది మీ ప్రభుత్వంలో. ఇంక మొన్నటికి మొన్న భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది లాకప్ డెత్లు గురించి చెప్పుకుంటున్నారు. ఈ పరిపాలనలో లాకప్ డెత్లు ఏం చేస్తున్నారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించండి. బీసీలకు తక్షణమే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు, మీ హామీలు నెరవేర్చలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మంత్రులకి, ఎమ్మెల్యేలందరికీ మేము చెప్తా ఉన్నాం, మానేయండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి. ప్రజలకు ఏదైనా చిత్తశుద్ధితో చేద్దామని చూడండి. ఇంతవరకు మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. హామీలు నెరవేరకపోగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు.